ఒక నిర్ణయం తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించాకే ఆ నిర్ణయాన్ని తీసుకుంటాం. ఆ నిర్ణయం తీసుకున్నాక అది ఎంత బాధ కలిగిస్తుందో తెలుసు. అయినా కానీ కొన్నిసార్లు అలాంటి డెసిషన్స్ తీసుకోక తప్పదు. ఈ మాటలు నేను చెప్పట్లేదు. అక్కినేని నాగచైతన్య చెప్పారు. సో ఫస్ట్ టైం శామ్ గురించి చైతు ఓపెన్‌గా రియాక్ట్ అయ్యారు. అసలేంటి? ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తండేల్ విజయంతో, తండేల్ సక్సెస్ తోటి నాగ చైతన్య గారు ఆల్మోస్ట్ ఒక మంచి పాజిటివ్ వైబ్ని అయితే చూస్తున్నాడని చెప్పొచ్చు. ఫిబ్రవరి 7న రిలీజ్ అయినటువంటి తండేల్ ఆల్మోస్ట్ అన్ని సెంటర్లలో కూడా పాజిటివ్ టాక్ తోటి మంచి ఓపెనింగ్స్ని కూడా చవిచూసింది. దీంతో సినిమా టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా రిలీజ్కి ముందైతే ఏదైతే ఉన్నదో అదే కాన్ఫిడెన్స్ తోటి ఓన్గానే ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో సినిమాని రిలీజ్ చేసింది. దానికి తగ్గట్టే సినిమా సక్సెస్ కూడా అయింది. ఇన్ఫ్యాక్ట్ సినిమాని చాలామంది ఎక్కడా కూడా కొంచెం ఒక నెగిటివిటీ లేకుండా ఒక అందమైన ప్రేమ కావ్యం, మరో రోజా, మరో తొలి ప్రేమ ఇలాంటి టైటిల్స్ పెట్టి మరో ఖుషి అని కూడా కొంతమంది సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్స్ పెడుతున్నారు. వన్ మోర్ కల్ట్ మూవీ అని కూడా కొన్ని హ్యాష్ట్యాగ్స్ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా సో ఫస్ట్ టైం అక్కినేని నాగచైతన్య గారు తన పాస్ట్ గురించి మరొకసారి మాట్లాడడం జరిగింది. ఈ విషయం ఎలా అంటే బేసిక్గా ఇంతవరకు కూడా ఆయన ఏ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడా కానీ ఈవెన్ మీడియా ఇంటరాక్షన్లో కూడా ఆయన పెద్దగా పాల్గొన్నది లేదు. ఓన్లీ తండేల్ ప్రమోషన్స్లో ఎన్నిసార్లు కలిసినా కానీ బేసిక్గా మీడియా కూడా ఆ క్వశ్చన్ని ఎక్కువ రేస్ చేయలేదు అండ్ ఆయన కూడా దాని గురించి పెద్దగా స్పందించలేదు. బట్ ఫస్ట్ టైం ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన కొన్ని మాటలు చెప్పారు. ఇప్పుడు ఆ మాటలే సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. అవేంటంటే, మేమిద్దరం అంటే ఇప్పుడు సమంత కానీ నాగ చైతన్య వీళ్ళిప్పుడు నేను కానీ సమంత కానీ విడిపోయే ముందు చాలాసార్లు 1000 సార్లు ఆలోచించే ఆ నిర్ణయాన్ని తీసుకున్నాం. అదేదో ఓవర్ నైట్లో లేకపోతే వన్ నైట్లో తీసుకున్నటువంటి డెసిషన్ కాదు. ఇన్ఫ్యాక్ట్ అంటే ప్రీవియస్గా ఇలాంటి క్లాషెస్ వస్తుంటే ఇలాంటి నిర్ణయం ఆలోచించి తీసుకున్నటువంటి ఒక నిర్ణయమే మా డివోర్స్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అసలు ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచెల్లే వచ్చాను. ఈవెన్ డాడీని అసలు అలాంటి సిచ్యువేషన్స్లో డాడీని మమ్మీని చూశాను. దాని తర్వాత నేను ఆ ఒక బ్రోకెన్ ఫ్యామిలీ అంటే ఏంటంటే ప్రీవియస్గా చాలామంది ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఆయన ఎక్కడ కానీ ఇలాంటి ఇంత పెద్ద ఓపెన్గా రియాక్ట్ అవ్వలేదు. బట్ ఆయన వాళ్ళ నాన్నగారి కాంచెలు కూడా నాగార్జున గారి కాంచెలు కూడా చెప్పడం జరిగింది. నా చిన్నతనం నుంచి వెళ్ళి నేను రావడమే ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. బ్రోకెన్ ఫ్యామిలీ అంటే ఒక బాధతోటి ఒక గుండె పగిలిన ఆ టైప్లో. సో అక్కడి నుంచెల్లే నా లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో అది నేను చూస్తున్నప్పుడు అలాంటి ఫేస్ చేసినప్పుడు చాలా బాధేస్తుంది. బట్ కొన్ని అవి తప్పవు. సో అవి మనం ఫేస్ చేయాలని కూడా వాళ్ళ ఫాదర్ గారి లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నాడు. సేమ్ టైం ఆయన లైఫ్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ను కూడా షేర్ చేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడూ కూడా ఇన్ఫ్యాక్ట్ అంటే విడిపోయాం అంటే ఇది ఓవర్ నైట్లో తీసుకున్నటువంటి డెసిషన్ కాదు. సో చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా. ఇన్ఫ్యాక్ట్ ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒకవేళ ఒక బ్రేకప్ అయితే అలాంటి బాధ ఈవెన్ లవర్స్ కానీ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ దాన్ని ఆ బాండింగ్ అనేది బ్రేక్ అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నేను కళ్ళారా చూశాను. ఈవెన్ మా ఫ్యామిలీలో చూశాను, నేను కూడా లైవ్లో ఫేస్ చేశానని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఫస్ట్ టైం దీని మీద ఆయన అంటే ఇప్పుడు విడిపోయాక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎవరు పెద్దగా మేమిద్దరం గొడవ పడకుండా ఏం పడకుండా మ్యూచువల్గా ఇద్దరం కలిసి తీసుకున్నటువంటి ఒక నిర్ణయమే మా డివోర్స్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అందుకోసమనే ఆయన ఈ చెప్పినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. ఇన్ఫ్యాక్ట్ అంటే నేను ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పలేదు, బట్ ఇప్పుడు చెప్తున్నా అని కూడా కొన్ని అంటే హార్ట్ టచింగ్గా కూడా అనిపించాయి అనమాట. సో చాలా రోజుల తర్వాత నేను ఒక పాజిటివిటీని చూస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ అంటే ఆయన చెప్పినటువంటి మాటలు మనకు చూస్తే ప్రీవియస్గా ఆయన ఎంత నెగిటివిటీలో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అటు పర్సనల్ లైఫ్లోను అటు ప్రొఫెషనల్ లైఫ్లోను రెండు లైఫ్లలో అంటే రెండు జీవితాలలో చాలా నలిగిపోయినటువంటి ఒక వ్యక్తిగా మనం ఆయన చెప్తున్నటువంటి మాటలు వింటే అర్థమవుతుంది. సో అందుకోసమనే చాలా నెగిటివిటీస్ చూశాను. చాలా రోజుల తర్వాత ఈ తండేల్ సక్సెస్ ద్వారా నాకు ఒక మంచి పాజిటివిటీ ఒకటి వచ్చింది. సో దీనివల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను కూడా ఆయన షేర్ చేసుకున్నాడు. సో మొత్తంగా ఫస్ట్ టైం అంటే సమంత గారు గతంలో చాలాసార్లు ఆయన గురించి డిస్కషన్ చేసింది, బట్ ఇంటర్వ్యూస్లో ఈయన మాత్రం ఎక్కడ చేయలేదు. ఫస్ట్ టైం ఒక షోలో అయితే ఒక టాక్ షోలో అయితే చేయడం జరిగింది. సో మొత్తంగా ఉన్నటువంటి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో జరిగేటువంటి వీడియోస్ కానీ లేకపోతే ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్గా మారాయి. సో ఫస్ట్ టైం
చైతు శామ్ గురించి ఎత్తారు, ఆమె గురించి మాట్లాడారు అని కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో మరి ఈ వీడియో డెఫినెట్గా ఆ వీడియో చూసినప్పుడు మనకు నిజంగానే కొంచెం బాధేస్తుంది. ఆయన ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ కూడా మనకు ఆలోచింపజేస్తున్నాయి. సో మరి ఈ వీడియో మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.